మా పరలోక నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు, మార్పులేని వాడవు. నీ ప్రియకుమారుడు మా ప్రభైన యేసుక్రీస్తునందు మిమ్ములను మా హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన ఈ బైబిల్ స్టడీ సమయాన్ని బట్టి మీకు వందనాలు. గత దినాల్లో మేము కొంత సమయం కోల్పోయాము. మరోసారి నీ దయను బట్టి మేము ఈ తరగతుల్లో కలుసుకోవడానికి మీరు చూపిన కృపకై మిమ్మల్ని మనసారా కొనియాడుతూ, శిష్యత్వాన్ని గూర్చినటువంటి ఈ అధ్యయనంలో ప్రభువా, మీ సన్నిధి మాకు అనుగ్రహించమని, మేము నేర్చుకొనవలసిన ఆత్మ సంబంధమైన పాఠాలను మీరే మాకు నేర్పించుదురని, మమ్మలను మేము నీ నమ్మకమైన, నీ కృపగల దయగల హస్తాలకు అప్పగించుకుంటూ, నీ ఆశీర్వాదాన్ని కోరుతూ, నిర్వహిస్తున్న సహోదరుని బట్టి మీకు వందనాలు. పాలిభాగస్తులైన మా సహోదర సహోదరులను బట్టి స్తుతులు చెల్లిస్తూ, నీ వాక్య జ్ఞానం కేవలం మా జ్ఞాన సముపార్జనకు కాక, అది మా ఆధ్యాత్మిక జీవితాలలో పెనుమార్పులు తీసుకురావడానికి కావలసిన కృప అనుగ్రహించుము. చేరువచ్చిన నీ బిడ్డలను బట్టి మీకు వందనాలు. బలహీనుడను, నిష్ప్రయోజకుడైన నీ దాసుడను, నన్ను నేను నీ కృపకు అప్పగించుకుంటూ ఉండగా, ఈ సమయం మాకు ఆశీర్వాదకరంగా చేయమని, మాతో మాట్లాడమని క్రీస్తు యేసు నామములోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులకు, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామంలో శుభాలు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు తన విశేష కనికరం చొప్పున మనలను ఈ శిష్యత్వం అనే ఈ బైబిల్ అధ్యయన సమయానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ మధ్య కాలంలో నాకున్న ప్రయాణాలు, అనారోగ్యం కారణం చేత ఈ తరగతుల్లో మనం కలుసుకోలేకపోయాం. ఏం నొక్కినమ్మా? దేవుడు కనికరించి మరలా మనకు ఈ మంచి సమయాన్ని అనుగ్రహించగా, చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభైన యేసుక్రీస్తు వారి నామంలోనే శుభాలు, వందనాలు తెలియచేస్తూ, ఈ దినపు తరగతికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇప్పటి వరకు మనం శిష్యత్వం అనే ఈ అంశం క్రింద కొంత విషయ పరిచయాన్ని మనం కలిగి ఉన్నాం. ఆ విషయ పరిచయం అయిన వెంటనే శిష్యత్వం అనగానేమి అనే ఆ డెఫినిషన్, ఆ నిర్వచనంలోంచి చాలా విషయాలు మనం ఆలోచించగలిగాం. అటు తర్వాత శిష్యత్వమునకై పిలుపును గూర్చి లేఖనానుసారమైన శిష్యత్వ పిలుపును మనం ఆలోచించడం జరిగింది. అటు తర్వాత ఎవరు శిష్యులు కాగలరు? శిష్యత్వానికై ప్రభువు పిలిచినప్పుడు ప్రభువు నోట వెండి బయలు వెళ్ళినటువంటి ఆ షరతులను గూర్చి మనం ఆలోచించడం జరిగింది. ఇప్పటి వరకు మనం ఆలోచించిన విషయాలు ఆ 4 అయిన తర్వాత గతించినటువంటి తరగతిలో నేను శిష్యుని యొక్క గురుతుల గురించి మీతో చెప్పడం జరిగింది. శిష్యత్వపు గురుతుల గురించి చెప్పే క్రమంలో లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలను ఆధారంగా చేసుకొని
శిష్యత్వపు గురుతులు ఒక 5 మీతో చెప్పాను. శిష్యుడు ప్రభు యొక్క స్వరం వింటాడు అని చెప్పడం జరిగింది. శిష్యుడు ప్రభువునకు ఇచ్చుకుంటాడు. తన దగ్గర ఉన్నది అర్పిస్తాడు అని కూడా చెప్పాను. తర్వాత శిష్యునకు తన గురువుకు విధేయత చూపడం నేర్చుకుంటాడు అని చెప్పాను. అటు తర్వాత శిష్యుడు తన గురువు ఎదుట దీనత్వాన్ని కనపరుస్తాడు అని చెప్పాను. చివరగా శిష్యుడు తన ప్రభు యొక్క రాజ్యమునకు ప్రాధాన్యత ఇస్తాడు అనే విషయం వరకు మీతో చెప్పడం జరిగింది. ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ సంగతులను మనం ఎప్పటి వరకు అధ్యయనం చేయగలిగాం. సరే, ఈ రోజున ఒక 2 కీలకమైన విషయాలు మనం ఆలోచించబోతా ఉన్నాం. ఇవి చాలా క్రియాశీలకమైనవి. ఇదేదో వేదాంతపరమైన సత్యాలు ఇవి నేర్చుకోవడానికే అని అనుకుంటే ముమ్మాటికి మనం పొరపడినట్లే. ఇవి నేర్చుకోవడానికి కొరకు మాత్రమే కాదు, ఇది మనం మార్చుకోవడానికి అనే విషయం దయతో మీరు గమనించి, ఈరోజు మనం ఆలోచించబోయే ఈ 2 అంశాలను నేర్చుకునే దిశగా మనం అడుగులు వేద్దాం. నాతో కలిసి ఈ భాగాలను లేఖనాలు చూస్తూనే మీరు ఆలోచించాలి అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిది మిత్రులారా, ఈరోజు మనం ఆలోచించే అంశం శిష్యులను తయారు చేయనది ఎవరు? లేదా శిష్యులను ఎవరు తయారు చేస్తారు? లేదా ఎవరు తయారు చేయాలి? శిష్యత్వం ఏంటో మనకు తెలిసింది. శిష్యత్వానికి పిలుపు మనకు తెలిసింది. శిష్యత్వం యొక్క షరతులు మనకు తెలిసాయి. ఒక శిష్యునికి ఉండవలసిన గుర్తులు కూడా మనకు తెలిసాయి. ఈ నేపథ్యంతో, ఈ బ్యాక్‌గ్రౌండ్‌తో శిష్యులను ఎవరు తయారు చేస్తారు? ఆ తయారు చేసేటువంటి ప్రక్రియ అది ఏమిటి అనేది మనం ఈరోజు ఆలోచించాలి. తర్వాత శిష్యులలో ఉండే కొన్ని రకాలను నేను మీకు చూపిస్తాను. ఈరోజు ఈ 2 విషయాలను మనం అధ్యయనం చేస్తాం. శిష్యులను తయారు చేసినది ఎవరు? లేదా శిష్యులను ఎవరు తయారు చేస్తారు? శిష్యులలో ఎన్ని రకాల శిష్యులు ఉన్నారు అనేది కూడా మనం చూడనయ్యున్నాం. సరే, మొట్టమొదట శిష్యులను తయారు చేసేది ఎవరు? ప్రభునందు ప్రియులారా, మొదటి విషయం, దేవుడే శిష్యులను తయారు చేయవాడు. ఇది మనం ఎరగవలసిన ఒక కీలకమైన విషయం. దేవుడే శిష్యులను తయారు చేస్తాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం మనం 13వ అధ్యాయం మీరు 48వ వచనం చూడగలిగితే, అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించరి అనే మాట మనం చూస్తాం. మిత్రులారా, ఎవరైతే జగత్పునాది వేయబడక పూర్వమే క్రీస్తునందు ప్రేమ చేత వారు ఏర్పరచబడ్డారు, ఆ ఏర్పరచబడినటువంటి వారి యొద్దకు ప్రభు తన యొక్క సువార్తను పంపగా వారు విశ్వాసముతో స్పందించిన మీదట, అలా విశ్వాసముతో స్పందించి ప్రభునందు వారు దేవుని పిల్లలుగా మార్పు చెందిన పిదప వారిని దేవుడే శిష్యులుగా తయారు చేస్తాడు అనేది లేఖన సత్యం. లోకము మనుషులను శిష్యులుగా, దేవుని శిష్యులుగా లేక ప్రభు యొక్క శిష్యులుగా తయారు చేయలేదు. ఇందులో దేవుని యొక్క పాత్ర ఉంది అనే విషయాన్ని మీరు దయతో గమనించాలి.
ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పినటువంటి గంభీరమైన సత్యాలు మనం చూడగలిగితే, దేవుడే శిష్యులను తయారు చేస్తాడు అనేది మనం నేర్చుకోగలుగుతాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 3-5 వచనాలు మనం చదివితే ఇలా ఉంది. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. మిత్రులారా, ఈ వచనాలలో మందకు కాపర గూర్చి మనం చదువుతాము. మందకు తన స్వరం వినిపించే అన్యుడు కూడా మనం చూస్తాం. మంద కాపరిది. కాపరి తన మందకు తన స్వరం వినిపించి తనను వెంబడించినట్లుగా చేస్తాడు. కానీ అన్యుడు, వాడికే స్వరం ఉంది, అనగా వాడు దుర్బోధకుడు. అయితే కాపరి స్వరం ఎరిగినటువంటి ఈ మంద కాపరినే వెంబడిస్తుంది. అన్యుని స్వరం వినబడినప్పటికీ కూడా అది అన్యుని ఏమాత్రము కూడా వెంబడించక, అనగా దుర్బోధకుని ఏమాత్రము వెంబడించక తన కాపరినే వెంబడిస్తుంది అనే మాటలు మనం చూసినప్పుడు, ఎవరు శిష్యులను తయారు చేసేది? ప్రభువైన యేసుక్రీస్తు తను వెంబడించడానికి ఎవరినైతే పిలిచాడో వారే ఆయన స్వరమును విని ఆయనను వెంబడించేవారు అవుతారు అని ఈ లేఖనం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. అందుకని శిష్యులను ఎవరు తయారు చేస్తారు అన్నప్పుడు, దేవుడు, అట్లనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే శిష్యులను తయారు చేసేది అనే మాట మనము ఈ లేఖనాల వెలుగులో తెలుసుకోవచ్చు. తర్వాత ఒక మాట జ్ఞాపకం చేస్తాను, వినండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం ఇలా ఉంటుంది. మృతుల్లో నుంచి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించని యెడల, మృతులలో నుంచి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించు తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అనగా ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా మారే క్రమంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రమేయం, పాత్ర, పని ఉంది అని మనం గుర్తెరగడానికి నేను ఈ వచనం కూడా మీ ముందు పెట్టవలసి వచ్చింది. తండ్రి అయిన దేవుని యొక్క ఏర్పాటులో వచ్చిన వాడు, యేసుక్రీస్తు యొక్క పిలుపును విని వెంబడించిన వాడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావంతో, పరిశుద్ధాత్ముడు ఇచ్చినటువంటి చైతన్యంతో శిష్యులుగా యేసుక్రీస్తుని వెంబడించిన వాడు తన శిష్యులుగా మారడానికి ఎవరు ఈ గొప్ప ప్రక్రియ చేశారు అని ఒకవేళ అంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడే ఒక వ్యక్తి యేసుక్రీస్తు యొక్క శిష్యునిగా మారేందుకు త్రిత్వమందున్న ముగ్గురు వ్యక్తుల యొక్క పని ఇందులో ఉంది అనేటువంటి విషయాన్ని మనము ఈ వచన భాగాలను బట్టి మనం తెలుసుకోవాలని కోరుతున్నాను. ఒకవేళ నీవు ప్రభువుని వెంబడించే ఒక శిష్యుడివి లేదా శిష్యురాలవైతే, నీవు తండ్రి యొక్క ఏర్పాటులో ఉన్నదానివని తెలుసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరమును విని ఆయనను వెంబడిస్తున్నావు అనే విషయం తెలుసుకోవాలి. పునరుత్థాన ఆత్మ నిన్ను ప్రేరేపించగా, నిన్ను చైతన్యవంతం చేయగా, నీవు ప్రభువుని వెంబడించే శిష్యునివైనావు అనేటువంటి విషయాన్ని మొదటగా తెలుసుకోవాలి. భూమి మీద లోకములో కొట్టుకొని పోతూ దుష్టుని యొక్క యాజమాన్యం కింద ఉంటూ మన శరీరం యొక్క క్రియలకు మనము చోటిచ్చి బ్రతుకుతున్న మనం
శిష్యులుగా తయారవ్వటం అనే ఈ ప్రక్రియ ఇది దేవుడే జరిగించవలసిన ప్రక్రియ. కనుక ఎవరండి ఈ భూమి మీద మనుషులను శిష్యులుగా తయారు చేసేది అనంటే, త్రిత్వమందున్న ఆ ముగ్గురు వ్యక్తులు, దైవిక త్రిత్వం ఆ ముగ్గురు వ్యక్తుల ప్రమేయంతోనే ఒక పాపి కాస్త శిష్యునిగా తయారవుతున్నాడు అనే విషయం మనం తెలుసుకోవాలి. ఈ వేదికలో ఉన్నటువంటి మీరు కూడా శిష్యుడిగా, శిష్యురాలుగా తయారయ్యారు అంటే, ఆ ముగ్గురి ప్రమేయం ఉంది అనే విషయాన్ని నీవు తెలుసుకోవలసిన అవసరత ఉంది. కనుక శిష్యునిగా నేను తయారు చేసింది ఒక వ్యవస్థ కాదు, ఒక సంస్థ కాదు, ఒక శాఖ కాదు, లేకపోతే శాఖలో ఉన్న నాయకులు కాదు. నీవు శిష్యునిగా, శిష్యురాలుగా నువ్వు తయారు చేయబడ్డానికి పనిచేసింది త్రిత్వమందున్నటువంటి ముగ్గురు వ్యక్తులు అనే విషయం మొదటిగా గమనించాలి. తర్వాత రెండవ సంగతి, సువార్త శిష్యులను తయారు చేస్తుంది. ప్రభునందు ప్రియులారా, సువార్తలో దేవుని శక్తి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో పౌలు ఇలా అన్నాడు, సువార్త ఎలాంటిదనంటే, నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా అది రక్షణ కలుగు చేయుటకు దేవుని శక్తి అని సువార్త యొక్క శక్తిని గూర్చి పౌలు భక్తుడు వ్రాశారు. అయితే సువార్త శిష్యులను తయారు చేసే ఈ ప్రక్రియ మనం అర్థం చేసుకోవడం కొరకు ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటిగా మీ ముందు ఉంచుతున్నాను. యెహెజ్కేలు తాను చూచిన దర్శనమందు ఎండిపోయిన ఎముకలు గల లోయ యొద్దకు తీసుకుని రాబడ్డాడు. దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడిన మాట, నరపుత్రుడా, నీవు స్వరమెత్తి ప్రవచించు, ఈ ఎండిన ఎముకల మీద నీవు ఊపిరిని విడువు. ప్రియులారా, ఆ రోజున యెహెజ్కేలు ముందు కనబడినటువంటి ఆ ఎండిపోయిన ఎముకల లోయ, అది మరి ఎవరో కాదు, ఇశ్రాయేలీలే. వారు మరలా జీవము గలవారై వారొక పెద్ద సైన్యముగా తయారయ్యే ఆ ప్రక్రియను మనం చూసినప్పుడు, అక్కడ దేవుని దాసుడు చేసే పనేమిటి అని అంటే, ఆ ఎముకల ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ప్రవచనమెత్తి ఆ ఎముకలతో మాట్లాడడమే. తరువాత దానిని మీద ఊది జీవాన్ని అది పొందునట్లుగా చేయటమే. ఇది మీకెందుకు ఈ వచన భాగం చెప్పాను అంటే, ఎండిపోయిన ఎముకల లోయలో ఉన్న ఆ ఎండిపోయిన ఎముకలు సమూలంగా పతనమైనటువంటి ఇశ్రాయేలీల జాతిని గురించి మాట్లాడుతా ఉంది. అలాంటి ఎండిపోయిన ఎముకల్లాంటి వారమే మీరైనా, నేనైనా, ఎవరైనా. కనుక ఇప్పుడు మనం ప్రభువుని వెంబడించే ఒక మహాసైన్యంలాగా, శిష్యుల్లాగా మనం మారాలి అంటే, దేవుని వాక్య సత్యం మన మీదకు రావలసిందే. ఎండిపోయిన ఎముకలు ఎలాగైతే ఒక గొప్ప సైన్యంగా మారిందో, అలా మారడానికి ఉపయోగపడింది దేవుని మాట. అలాగనే మనం కూడా ప్రభువుని వెంబడించే శిష్యులం కావాలి అని అంటే, సువార్త వాక్యం ఒక మనిషిని తన శక్తి చేత జీవమిచ్చి శిష్యునిగా తయారు చేస్తుంది అనేది, అది అలంకార రూపకంగా పాత నిబంధన గ్రంథములో కనబడే ఒక సత్యం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు మనం చదివితే, రోమా పత్రిక 10వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు చదివితే, అక్కడ కొన్ని ప్రశ్నలు కనబడతాయి. ఆ ప్రశ్నలకు జవాబులు కూడా కనబడతాయి. అక్కడ పౌలు వేసిన ఒక్కొక్క ప్రశ్న, దానికి ఆయన చెప్పిన ఒక్కొక్క జవాబు, సువార్త ఎలాగ మనుషులను శిష్యులుగా తయారు చేస్తుందో మనం ఎరగగలుగుతాం. మచ్చుకు చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయం 14 నుంచి ఆ 17 వచనాలు మనం చదివితే ఇలా ఉంది.
విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? విననవాన్ని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించబడును? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, ఒక వ్యక్తి శిష్యునిగా తాను తయారు చేయబడాలి అంటే తాను రక్షింపబడాలి. ఈ లైన్ చూడండి ఒకసారి. ఒక వ్యక్తి శిష్యునిగా తయారు చేయబడాలి అంటే తాను రక్షించబడాలి. తాను రక్షింపబడాలి అని అంటే ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలి. తాను ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలి అంటే తాను ప్రభువును విశ్వసించాలి. ప్రభువును తాను విశ్వసించాలి అని అంటే ప్రభు ఆయనకు ప్రకటించబడాలి. సరే, ప్రభు ఆయనకు ప్రకటించబడాలి అని అంటే ప్రకటించేవాడు వాని ముందుకు వెళ్ళాలి. ప్రకటించేవాడు వాని ముందుకు వెళ్ళాలి అంటే ప్రకటించే వారిని పంపబడాలి. ప్రకటించేవాడు పంపబడాలి. ఈ లైన్ ఒకసారి జ్ఞాపకం చేస్తాను, వినండి. ప్రకటించే వారిని ప్రియుల పంపవలసిన వారు పంపితే, ప్రకటించేవాడు వెళ్ళి ప్రకటిస్తే, ప్రకటించిన వాని వాక్యం అతడు విశ్వసిస్తే, విశ్వసించిన వాడు తాను ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసిన వాడు రక్షించబడితే, రక్షించబడిన వాడు తాను శిష్యునిగా చేయబడతాడు. ఈ అనుభవాలన్నీ మనం ఒక దగ్గర తీసుకుని వస్తే సువార్త ప్రకటించడానికే పంపవలసిన వారు పంపాలి. సువార్తను ప్రకటించడానికే వెళ్ళవలసిన వాడు వెళ్ళాలి. సువార్త ప్రకటించడమే వెళ్ళిన వాడు చేయవలసిన పని. సువార్త వినడమే ప్రియులారా శ్రోత యొక్క పని. సువార్త విని విశ్వసించడమే శ్రోత యొక్క పని. ఎప్పుడైతే తాను విన్నాడో ప్రార్థించడమే ఆయన లోపల జరిగే ఒక ప్రక్రియ. తాను ఎప్పుడైతే ప్రార్థించినాడో తాను రక్షించబడతాడు. ఇది దేవుడు చేసే పని. మిట్టకు ఈ పనులన్నిట్లో కూడా ప్రియులారా, ఒక వ్యక్తి శిష్యునిగా చేయబడాలి అని అంటే దేవుని యొక్క సువార్తే ప్రధానమైన కారణమని ఇక నేను మీకు వేరుగా చెప్పనక్కర్లేదు. ఎండిన ఎముకలు గల లోయలో ఉన్న ఎముకలు అవి ఒక మహాసైన్యముగా చేయబడేందుకు ఎలాగైతే దేవుని వాక్యం అవసరమో, లోకములో నాశనానికి వెళుతున్న ఒక మనుషుడు శిష్యుడిగా అవ్వేందుకు దేవుని సువార్త అంతే అవసరం. అటు తర్వాత మత్తయి సువార్త 4:17 చూడండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందనని చెప్పుచు ఆయన సువార్తను ప్రకటింప మొదలుపెట్టెను. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనుషులు శిష్యులుగా మారాలి అని అంటే ఇది సువార్త చేసే పని. దేవుడు శిష్యులను తయారు చేస్తాడు. సువార్త వాక్యం కూడా మనుషులను శిష్యులుగా తయారు చేస్తుంది అనేది మనం తెలుసుకోవలసిన రెండవ సంగతి. కనుక వినండి ప్రియమిత్రులారా, దేవుని యొద్దకు నువ్వు రాకపోయినా, సువార్తను వినలేకపోయినా, దానికి స్పందించవలసిన తీరు నీ దగ్గర లేకపోయినా, నీవు శిష్యునిగా తయారయ్యే ఈ గొప్ప ప్రక్రియ నీ లోపల జరగదు అనే విషయాన్ని నీవు దయతో గుర్తించాలి అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అటు తర్వాత మాట మీతో చెప్పనివ్వండి. మూడవ సంగతి ఏంటనంటే సంఘము శిష్యులను తయారు చేస్తుంది. అసలు మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం మనం చదివితే, భూమి మీద యేసుక్రీస్తు ద్వారా స్థాపించబడే క్రైస్తవ సంఘమునకు దేవుడిచ్చిన పని అదే. మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి. నేను ఏ ఏ సంగతులనైతే ఆజ్ఞాపించానో అవి గనుకొనేలా వారికి చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మం ఇయ్యండి అని గ్రేట్ కమిషన్లో సంఘమునకు దేవుడిచ్చిన గొప్ప ఆదేశం.
ఇందులో సంఘము చేయవలసిన పని ఏమిటి అంటే సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే సువార్తే కదా మనుషులను శిష్యులుగా తయారు చేసేది. కనుక సువార్తను ప్రకటించడానికి పంపించేది కూడా సంఘమే కదా. కనుక సువార్తను ప్రకటించిన తర్వాత ప్రభువునందు విశ్వాసం ఉంచి శిష్యులైనటువంటి వారిని గుర్తించి వారి పరిపక్వతలోనికి తేవడానికి ప్రభు సంఘములకు ఏ ఏ సంగతులైతే ఆజ్ఞాపించాడో వాటన్నిటిని కూడా వారికి బోధించాలి అని చెప్పబడతా ఉన్నాం. కాబట్టి ప్రియమిత్రులారా, ఈ మాటలు వెలుగులో మనం అర్థం చేసుకోవలసిన సత్యం ఏమిటి అంటే శిష్యులు తయారు చేయబడే ప్రక్రియలో సంఘముది కూడా ప్రాముఖ్యమైన పాత్ర అనే విషయం మనం గమనించాలి. ఈ రోజున క్రైస్తవ సంఘం తన మీద ప్రభు పెట్టినటువంటి ఈ గంభీరమైన శ్రేష్టమైన మిత్రులారా ఈ బాధ్యతను సంఘం మర్చిపోయిన కారణం చేతనే ఈరోజు భూమి మీద శిష్యులు సంఖ్య అది అణగారిపోయింది. ఆ కారణం చేత భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించి వెంబడిస్తున్న శిష్యులు కనబడడం లేదు అని చెప్పుకోవలసి వస్తా ఉంది. సరే, ఏది ఏమైనా ఈ భూమి మీద శిష్యులను తయారు చేసే ప్రక్రియ అది దేవునిది, అనగా త్రిత్వములున్న ముగ్గురిది, తర్వాత సువార్తది, తర్వాత సంఘానిది. ఈ 3 సంగతులను మనం చూస్తూ వచ్చాం. 4వ సంగతి మీతో చెప్పనివ్వండి. పరిపక్వత చెందిన శిష్యులు మరికొంతమందిని శిష్యులను తయారు చేస్తాడు. ఒక వ్యక్తి నిజముగా శిష్యుడు అయ్యుంటే తాను మరికొంతమందిని శిష్యులనుగా చేయవలసిందే. ప్రియులారా, ఈ లైన్ మనం స్పష్టంగా అర్థం చేసుకోవలసిన అవసరత ఉంది. కనుక శిష్యులుగా చేయబడినటువంటి వాడు మరికొంతమందిని శిష్యులుగా తయారు చేయటంలోనే తన శిష్యత్వాన్ని సరిగా నిర్వర్తించినట్లు, శిష్యులుగా సరిగా బ్రతుకుతున్నట్టు లెక్క. ఇలా మీతో చెప్పనివ్వండి ప్రియులారా, పేతురు ప్రభు యొక్క శిష్యుడైన తరువాత తాను ఒంటరిగా లేడు. తన యొక్క నేతృత్వంలో చాలా మందిని శిష్యులుగా తాను తయారు చేశాడు. ఆ వరవడిలోనే మార్కును చూస్తాం. మార్కు సువార్త వ్రాసిన మార్కు ప్రియులారా పేతురు యొక్క చాలా సన్నిహితమైన ప్రయోజనకరమైన శిష్యుడు. అట్లనే పౌలు శిష్యుడైన తర్వాత తిమోతేని, తీతును, ఇంకా చాలా మందిని పేర్లు మనం చెప్పలేం కానీ చాలా మంది శిష్యులను పౌలు కూడా తయారు చేశాడు. ఇప్పుడు నేను మీతో చెప్పగోరే విషయం ఏంటి అంటే పరిపక్వత చెందిన ఒక మెచ్యూర్డ్ డిసైపుల్ ఖచ్చితంగా ఇతరులను డిసైపుల్స్ గా చేసే డిసైపులర్ అవుతాడు అనే విషయం మనం గుర్తెరగవలసిన అవసరత ఉంది. కనుక పరిపక్వత చెందిన శిష్యులే శిష్యులను తయారు చేస్తారు. ఇందులో పరిపక్వత చెందినటువంటి శిష్యుల యొక్క ప్రమేయం పాత్ర ఉంది అనే విషయం మనం తెలుసుకోవలసిన అవసరత ఉంది. 4 ప్రియులారా, ఇంకా చెప్తాను వినండి. 5వ సంగతి నేను చెప్పగోరుతున్నాను. అదేమిటి అనంటే శిష్యులను తయారు చేసేటువంటి ఈ క్రమంలో ప్రియులారా, శిష్యులను తయారు చేసేటువంటి క్రమంలో దేవుడు అటు తరువాత ప్రియులారా సువార్త, తర్వాత సంఘము, తర్వాత పరిపక్వత చెందిన శిష్యులు, ఈ నలుగురితోనే ఈ భూమి మీద శిష్యులు తయారు కావాలి. దీనికి వేరొక క్రైటీరియా ఇక లేదు అనే విషయం మీరు గమనించి మరి శిష్యులను తయారు చేసేది ఎవరో తెలుసుకున్నటువంటి మనం ఈ భూమి మీద ఉండేటువంటి శిష్యులలో కొంతమందిని గూర్చి మనం నేర్చుకోవడానికి మన ప్రయత్నం చేయాలి. నేను ఆ సంగతులను మీకు జ్ఞాపకం చేస్తాను. నాతో రండి. ప్రియమైన స్నేహితులారా, ఈ శిష్యత్వ ప్రక్రియలో ఎవరి వల్ల శిష్యులు తయారవుతారో మనకు అర్థమైంది. కాబట్టి మిట్టకు ఒక వ్యక్తి శిష్యుడు కావలసింది ప్రభు అయిన యేసుక్రీస్తుకే. కాబట్టి యేసుక్రీస్తు గురువుగా ఉండి విశ్వాసులు శిష్యులుగా తయారయ్యే క్రమం ఆధారంగా చేసుకుని మరి శిష్యత్వ ప్రక్రియలో గురువు శిష్యుడు వీరి ఇరువురు పోషించవలసిన పాత్రను నేను లేఖనాల వెలుగులో కొంచెం మీతో చెబుతాను.
ఎవరు శిష్యులను తయారు చేస్తారనేది మనకు తెలిసింది. దేవుడు, సువార్త, సంఘము, శిష్యులు. దేవుడు, సువార్త, సంఘము, శిష్యులు. సరే, గురువు స్థానంలో దేవుడు, అలాగనే సువార్త, సంఘము, పరిపక్వత కలిగిన శిష్యులు ఉంటే, శిష్యులుగా ఒక నూతనమైన విశ్వాసి శిష్యులుగా తయారవుతూ ఉంటే ఎవరెవరి పాత్ర ఎలా పోషించబడాలో అది నేను కొంచెం జ్ఞాపకం చేస్తాను ఈ అంశం కింద. అటు తర్వాత భూమి మీద ఉన్నటువంటి శిష్యుల యొక్క రకాలు మీతో చెప్పేదానికి నేను ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, శిష్యులను తయారు చేయవాడు బోధిస్తాడు మరియు బుద్ధి చెప్తాడు. ఈ మాట బాగా గమనించాలి. శిష్యులను తయారు చేసేవాడు బోధిస్తాడు మరియు బుద్ధి చెప్తాడు. అంటే టీచింగ్ పని చేస్తాడు, కౌన్సిలింగ్ పని కూడా చేస్తాడన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పనే చేశారు. ఆయన భూమి మీద ఉన్న 3.5 సంవత్సరాలలో శిష్యులను తయారు చేసే క్రమంలో చాలా చక్కని బోధనలు ఎన్నో చేశాడు. అందులో ప్రధానంగా పర్వత ప్రసంగం, అదే కొండ మీద ప్రసంగం ఆయన బోధే కదా. తర్వాత ఒలీవల కొండ మీద ప్రసంగం, ఇది ఆయన బోధే కదా. తర్వాత మేడగది ప్రసంగం, అది కూడా ఆయన చేసిన బోధే కదా. ఈ 3 బోధలు పెద్ద బోధలు, చిన్న చిన్న బోధలు ఎన్నో ఉన్నాయి. మరియు ఆయన బుద్ధి చెప్తూ వచ్చాడు. ఎక్కడైనా వారు సరిగా లేరు అన్నప్పుడు ఆయన బుద్ధి చెప్పాడు. ప్రియులారా, జెబెదయి కుమారులైన యోహాను, యాకోబుల దగ్గర కనబడిన ఉద్రేకానికి బుద్ధి చెప్పాడు. అలాగనే పేతురు దగ్గర జరిగినటువంటి ప్రియులారా బలహీనమైన ఆలోచనలకు దేవుడు పేతురుకు కూడా బుద్ధి చెప్పాడు. ప్రభు పేతురుకు కూడా బుద్ధి చెప్పడాన్ని మనం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూస్తాం. అందుకని మొదటి శతాబ్దంలో ఉన్న సంఘం, మొదటి శతాబ్దంలో ఉన్న సేవకులు ఈ పనికి పూనుకున్నారు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28, 29 వచనాలు మనం గమనిస్తే, మేము ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పొచ్చు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాము అన్నారు. కనుక వినండి, ఇక్కడ 2 సంగతులు. శిష్యులుగా ఒక వ్యక్తి తయారయ్యే క్రమంలో గురువు యొక్క పాత్ర ఏమిటి అంటే బోధించడం, బుద్ధి చెప్పడం. మరి శిష్యులుగా తయారయ్యే వారి పాత్ర ఏమిటి అంటే బోధను స్వీకరించడం, బుద్ధి వాక్యాలను కూడా అంగీకరించడం. ఈ ఇరువురు వైపు జరగవలసిన ప్రక్రియలు అది చక్కగా జరిగితే ప్రియులారా, శిష్యుడు కాగోరేవాడు శిష్యుడుగానే అవుతాడు. మేము గురువు పాత్రలో ఉండేటువంటి వారు చక్కగానే వారి ప్రక్రియను వారు నెరవేరుస్తారు. ఈ రోజున బోధించి బుద్ధి చెప్పేటువంటి ఆధ్యాత్మిక గురువులు తక్కువయ్యారు. వారు చెప్పేటువంటి బోధ తీసుకుని వారు చెప్పే బుద్ధి వాక్యాలు స్వీకరించే శిష్యత్వం చేసేటువంటి మనుషులు కూడా తక్కువయ్యారు. అందుకనే నేటి క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ సమాజంలో శిష్యుల సంఖ్య లోపించింది అనే విషయం మనం తెలుసుకోవలసిన ఒక కీలకమైన అంశం. ఇది ఒకటి. రెండో సంగతి మీతో చెప్తాను చూడండి. శిష్యులను తయారు చేయవాడు శిష్యుల నిమిత్తం ప్రార్థన చేస్తాడు. ప్రియులారా, నేను ఇదివరకే చెప్పాను మీకు, ప్రభువు తన శిష్యులను తన యొద్దకు శిష్యత్వానికి పిలిచినప్పుడు వారి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. వారి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. కనుక ఒక గురువు స్థానంలో ఉండేవాడు శిష్యులుగా తయారయ్యే వారి నిమిత్తం ఎప్పుడూ అతను ప్రార్థన చేస్తాడు. దానికి మంచి ఉదాహరణ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-7 వచనాలు చదివితే, ఆయన ప్రార్థన చేసినప్పుడల్లా వీళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ తాను ప్రార్థన చేస్తున్నట్ట. గురువు స్థానంలో పౌలు, శిష్యుల స్థానంలో ఫిలిప్పి విశ్వాసులు ఉండగా ఆయన ఎంతో బాధ్యతతో వారి నిమిత్తం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. వీరు కూడా అట్టనే ప్రార్థన, ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఫలములను వారు అనుభవించి ఎదిగిన వారు అయ్యారు. కనుక శిష్యత్వ ప్రక్రియలో ఇవిడ గురువు శిష్యుని యొక్క పాత్ర అదే.
కనుక ఒక శిష్యుడు గురువు యొక్క హృదయంలో తన నిమిత్తం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునే దిశగా తన జీవితాన్ని ఉంచుకోగలిగితే, మిత్రులారా వినండి, గురువు చేయవలసిన పని గురువు చేస్తాడు, శిష్యుడు దాని ఫలమును అనుభవిస్తాడు. ఇది రెండవ సంగతి. మూడవ సంగతి ఏంటనంటే శిష్యులను తయారు చేయవాడు అనుకరించబడతాడు. అనగా శిష్యునిగా తయారవుతున్నవాడు తన గురువుని అనుకరిస్తాడు. ప్రియులారా, మిమిక్రీ చేస్తాడు. అతను ఎలా ఉంటే నేను అలా ఉండాలి అని కోరుకొని అనుకరణ మాత్రమే కాదు, అనుసరించేవాడుగా మారతాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు ప్రియులారా తన శిష్యత్వంలో ఉండేటువంటి వారితో చెప్పినటువంటి మాట, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:17 ఉంటుంది. తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఈ మాట చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అంతే. నేనిప్పుడు మీకు ఎలాగైతే చేస్తున్నానో మీరు కూడా అలాగనే చేయండి. తండ్రి నన్ను ఎలాగ లోకంలోనే పంపించాడో మీరు కూడా లోకంలోకి అలాగే పంపించబడతారు. ఇదంతా ఏమిటి అంటే అనుకరణ, అనుసరణ. కనుక ఒక వ్యక్తి శిష్యునిగా మారేటువంటి ప్రక్రియలో తన గురువుని అనుకరిస్తూ అనుసరించేటువంటి వాడు అయితే అతను చక్కని శిష్యునిగానే మారతాడు. కనుక యేసుక్రీస్తు వలె ప్రియులారా ఆ శిష్యులు తయారవడానికి గల కారణం, పౌలు వలె మరికొంతమంది తయారవడానికి గల కారణం వారు నేర్చుకున్నారు. అదేమిటి అంటే అనుసరిస్తూ అనుకరించడం. కనుక ఈ రోజున నీ ఒక శిష్యునిగా మారాలి అనంటే నిన్ను చెక్కే ఒక గురువు, ఒక శిల్పిలాగా, ఒక ఆధ్యాత్మిక నాయకుడు నీకుంటే నీవు శిష్యునిగా తయారయ్యేందుకు చక్కని లైన్ నీవు కలిగి ఉన్నట్టు లెక్క. నాలుగో సంగతి చెప్తాను వినండి. శిష్యులను తయారు చేసేవాడు తండ్రి వలె వ్యవహరిస్తాడు. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు ఒకవేళ మీరు చూస్తే ఆ వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఒక తండ్రి స్థానంలో ఉన్నట్టుగా మాట్లాడుతూ ఆయన నిజముగా ప్రియమైన మిత్రులారా మీ కొరకు చదువుతాను చూడండి ఎలా అన్నాడో. తన రాజ్యమునకు మహిమకు మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఇక్కడ ఈ విషయాలు పట్టుకోండి. హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు. హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు. ఒక కుమారునికి ఒక తండ్రి చేసేటువంటి పరిచర్య లాంటి ఈ 3 పరిచర్యలు ఒక వ్యక్తిని శిష్యునిగా తయారు చేయాలి అనుకునేటువంటి ఒక మెంటోర్, ఒక గురువు, ఒక శిల్పి ఖచ్చితంగా తండ్రి వలె వ్యవహరిస్తాడు. కనుక ఇది సంఘ చరిత్రలో అలాగ తండ్రిలాగా వ్యవహరించేటువంటి శిల్పులను, గురువులను మనం చాలా మందిని చూస్తాం. వారి యొక్క నేతృత్వంలో అనేక మంది శిష్యులుగా తయారయ్యేటువంటి విధానం అది మనకు కనబడుతూ వస్తుంది. ఇది కూడా శిష్యులుగా ఒక వ్యక్తి తయారయ్యే ప్రక్రియలో గురువు, శిష్యుని యొక్క పాత్ర. ఆయన హెచ్చరిస్తుంటే ఈయన హెచ్చరించబడాలి. ఆయన ధైర్యపరుస్తుంటే ఈయన ధైర్యపరచబడాలి. ఆయన సాక్ష్యం ఇస్తుంటే సాక్ష్యమును విని ప్రియులారా మరి ఆ దిశగా తన జీవితాన్ని మలుచుకునేందుకు శిష్యుడు కూడా ప్రయత్నం చేయాలి. ఇది 4వ సంగతి. 5వ సంగతి ఏంటంటే శిష్యులను తయారు చేయవాడు మంచి మాదిరి మిగులుస్తాడు. 1 తిమోతి 4వ అధ్యాయం 10-13 వచనాల్లో పౌలు తిమోతిగా చెప్తాడు, నీవు విశ్వాసులకు మంచి మాదిరివై ఉండు అని. ఒక విషయం మీతో చెప్పనా? ఏమండి, అపోస్తలుడైన పౌలు తాను మంచి మాదిరిని మిగిల్చిన వాడు. అలాగనే ప్రియులారా తిమోతి కూడా నువ్వు మంచి మాదిరిని మిగల్చమని తనకు సలహాను కూడా ఇస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్తాను వినండి. ఒక శిష్యునిగా తయారు చేయబడేవాడు తను ఒక మంచి మాదిరిని కలిగి ఉంటాడు. అలాగే తానుకు ఒక మంచి మాదిరిని మిగులుస్తాడు. నీవు ఎవరినైనా మాదిరిగా పెట్టుకోకపోయినా, నువ్వు మరి ఒకరికి చక్కని మాదిరి మిగల్చకపోయినా నీవు శిష్యునిగా నీవు ఎదగటం లేదు అని చెప్పడంలో ఏమీ మొహమాటమే లేదు. కాబట్టి ప్రియమిత్రులారా ఈ 5 ప్రక్రియలను
శిష్యత్వ ప్రక్రియలో ప్రాముఖ్యమైన విషయాలుగా మీరు గమనించాలి. 6వ సంగతి చెప్తాను వినండి. శిష్యులను తయారు చేయవాడు తనను మరి ఒకరితో ఉత్పత్తి చేస్తాడు. తనను మరి ఒకరిలో ఉత్పత్తి చేస్తాడు. అంటే తను ఎలాగ శిష్యునిగా బ్రతికాడో తాను మరి ఒకరికి శిష్యునిగా తయారు చేసి అతనిలో తనను ఉత్పత్తి చేస్తున్నట్లుగా జీవిస్తాడన్నమాట. 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ సత్యాన్ని మనం చదువుతాం ప్రియులారా. ఏమన్నాడు పౌలు తిమోతితో, నీవు నా వలన వినిన అనేక సంగతులను నమ్మకము గల సామర్థ్యము గల మనుషులకు అప్పగించు, వారు వేరొకరికి సంగతులన్నీ కూడా చెబుతారు అని ఆయన చెప్పడాన్ని 2 తిమోతి 2:2లో మనం చూస్తాం. అనగా శిష్యత్వం యొక్క ప్రక్రియ ఒక వ్యక్తిలో జరిగితే అతని నుంచి మరికొంతమందిలో జరగాలి, అతని నుంచి మరికొంతమందిలో జరగాలి. ఈ ప్రక్రియ స్తంభించిపోయి ఆగిపోవడానికి వీల్లేదు అని చాలా స్పష్టంగా ఈ సంగతిని మనం లేఖనాల వెలుగులో చూస్తున్నామన్నమాట. ఇది శిష్యత్వ ప్రక్రియలో గురువు మరియు శిష్యుని యొక్క పాత్ర ఇలాంటిది. అయితే ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మన శిష్యులుగా మనం తయారైనాము. మనకంటే ఒక గురువు ఉన్నాడు. తర్వాత అతను మన మీద పరిచర్య చేశాడు. మనం ఆ పరిచర్యలో అలాంటి అనుభవాలు సంపాదించుకున్న మాట నిజమైతే ఇంతకు శిష్యులుగా మనం ఎటువంటి వాళ్ళము? వాట్ కైండ్ ఆఫ్ డిసైపుల్స్ వి ఆర్? మనం ఎటువంటి శిష్యులముగా ఉంటిమి అంటే శిష్యుల్లో చాలా రకాలైన శిష్యులు ఉన్నారు. అది ఈరోజు నేను ముగిస్తానని చెప్పాను. కనుక శిష్యులను ఎవరు తయారు చేస్తారో చెప్పాను. ఆ తయారీలో జరిగే ప్రక్రియలేంటో మీతో చెప్పాను. ఇప్పుడు శిష్యులు ఉంటే ఎలాంటి శిష్యులు ఉంటారు? నీవు శిష్యునివి శిష్యురాలివైతే నువ్వు ఎలాంటి శిష్యునివి శిష్యురాలివో దేవుని వాక్య వెలుగులో తెలుసుకోవాలని మీ సోదరునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. మొట్టమొదటి విషయం ఏంటనంటే ప్రియులారా, సందేహించు శిష్యులు, డౌటింగ్ డిసైపుల్స్ అన్నమాట. వీరు సందేహముతో ఉండేటువంటి శిష్యులు. లూకా సువార్త 24వ అధ్యాయం లూకా సువార్త 24వ అధ్యాయం. ప్రియ మిత్రులారా, ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఇంకా సందేహంతో ప్రియులారా కలవరంతో ఉన్నటువంటి శిష్యులను మనం చూస్తాం. చూడండి, లూకా సువార్త 24 అధ్యాయం 36 నుంచి. వారు ఇలాగ మాట్లాడుకొనిచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానమగును గాకని వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతమని తమ కనబడనని తలంచరి. అప్పుడని మీరు ఎందుకు కలవరపడుతున్నారు? మీ హృదయంలో సందేహం పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడండి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలు మాంసములు భూతమనకుండవని చెప్పాను. ప్రియులారా, ఈ వచనం మనకేమి నేర్పిస్తుందనంటే పునరుత్థానుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత శిష్యులకు దొరికినప్పటికీ కూడా వారు సందేహిస్తూ ఉన్నారు. వీళ్ళని సందేహించు శిష్యులు అంటాం, డౌటింగ్ డిసైపుల్స్. ప్రియులారా, యేసు ప్రభుని వెంబడించిన వారి జీవితంలో వారు చాలాసార్లు ఇట్లాంటి సందేహముతోనే వారు అల్ప విశ్వాసులుగా మిగిలిపోవటం లేఖనాల్లో మనం చూస్తాం. మత్తయి సువార్త 6:30లో ప్రభు ఇలాగన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఏమి తింటాం, ఏమి త్రాగుతాం, ఏమి ధరించుకుంటాం, మన భవిష్యత్తు ఏమైపోతుంది అని ఒక చింతతో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి, అల్ప విశ్వాసులారా మీరెందుకు చింతిస్తున్నారు అని ప్రభు కోపడ్డారు. తర్వాత మత్తయి సువార్త 14 అధ్యాయం 31వ వచనం దగ్గరకు వచ్చేసరికి, తనను నీళ్ల మీద నడవడానికి అనుమతిస్తే నడుస్తాను అని చెప్పి వచ్చినటువంటి పేతురు నీళ్లను చూచి తాను మునిగిపోసాగుతూ ఉంటే, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అని అన్నారు ప్రభు. ప్రియులారా, ఈ లేఖనాల వెలుగులో యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం మీరు 6వ వచనం గాని చూశారు అనుకోండి. ఆ 6వ వచనంలో సందేహించేటువంటి వారు ఎట్లుంటారు? వారు సముద్ర తరంగమును పోలి ఉంటారు. ఆ తరంగం ఊరికే వస్తుంది, ఆ తరంగం ఊరకే పోతుంది. అది సంపాదించుకునేది ఏమీ ఉండదు. అట్లా ఒక నిష్ప్రయోజనమైన జీవితం జీవించే ఒక ప్రమాదం ఉందని ప్రియుల లేఖనం ఘోషిస్తా ఉంది. ఈ రోజున
నీవు ప్రభు యొక్క శిష్యునిగా ప్రభుని వెంబడిస్తుంటే నీ సందేహం, నీ అపనమ్మికలు అది తొలగించుకోవడానికి ప్రభు కృపను కోరుకోవాలి. లేదంటే నువ్వు సందేహించు శిష్యునిగానే ఉంటావు అని నువ్వు తెలుసుకోవాలి. మరి పరిష్కారం ఎట్లన్నా, నేను సందేహించే శిష్యునిగా ఉండకుండా నేను చక్కగా గట్టి నమ్మకంతో ఉండే శిష్యుని కావాలంటే పరిష్కారం ఏంటనంటే అది దేవుని వాక్యమే. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో రాసి ఉంటుంది. వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట అయి ఉండాలి అని మనం చదువుతాం. కాబట్టి దేవుని వాక్యం మన యొక్క విశ్వాసాన్ని పెంపొంద చేస్తుంది గనక మనం అవిశ్వాసులము కాక విశ్వాసులమే బ్రతుకుతామని మీరు గమనించాలి. ఈ ప్రక్రియను నేర్చుకోవడం మనం ప్రారంభించాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ విశ్వసించేటువంటి ప్రక్రియను మనం నేర్చుకోవలసినటువంటి పనిని మనం తప్పక ప్రారంభించాల్సినటువంటి అవసరత ఉంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక వినండి ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రభు మనల్ని పిలిచాడు. దేని కొరకు పిలిచాడో, మనం దేని కొరకు వచ్చామో, మనం ప్రభు దగ్గరకు వచ్చి మనం నేర్చుకోవలసిన విషయాలు నేర్చుకోవాలి. తర్వాత రెండో రకం శిష్యులు. వీళ్ళు ఎవరు అంటే భయపడే శిష్యులు, టిమిడ్ డిసైపుల్స్. వీళ్ళకు భయం ఎక్కువ. వీళ్ళు విశ్వసిస్తారు గాని వెంబడించినట్టు కనబడతారు గాని ఊరికే భయపడుతూ ఉంటారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 24వ వచనం నుంచి ప్రియులారా 30వ వచనం వరకు మనం చదివితే అక్కడ ప్రభు నేర్పించేటువంటి తలాంతుల యొక్క ప్రియులారా ఉపమానాన్ని మనం చదివి అటు తర్వాత మనం ముగింపుకు ప్రభు ఇచ్చేటువంటి జవాబులు మనం చూస్తాం. మనం బాగా ఎరుగుదము. అక్కడ దేశాంతరం ప్రయాణం అయిపోతున్న ఒక మనుషుడు తన దాసులను పిలిచి ఒకడికేమో 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికేమో 2 తలాంతులు ఇచ్చాడు, ఒకరికేమో 1 ఇచ్చాడు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారికిచ్చి ఆయన దేశాంతరానికి పోయాడు. తిరిగి వచ్చినప్పుడు లెక్కడిగాడు. లెక్కడిగితే 5 తలాంతులు గలవాడు 5కు 5 చేశాడు. 2 తలాంతులు గలవాడు 2కు 2 చేశాడు. వాళ్ళిద్దరూ కూడా బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకున్నారు. కానీ 1 తలాంతు కలిగిన వాడు ఏమి చేశాడు అని అంటే ప్రియులారా ఆ మాట మనం చూస్తాం చూడండి. 25వ అధ్యాయం 25వ వచనం. గనుక నేను భయపడి వెళ్ళి నా తలాంతును భూమిలో దాచిపెట్టాను, ఇదిగో నీది నీవు తీసుకునమని చెప్పాను. చూసారు, వాడి భయం ప్రభువు తనకు అనుగ్రహించిన లేక యజమాని తనకు అనుగ్రహించిన ఆ తలాంతును ఉపయోగించకుండా అది భూమిలో పాతి పెట్టాడట. యజమాని ఎంత కోపడ్డాడనంటే, సోమరమైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోసేవాడిని, చల్లని చోట పంట కూర్చేవాడిని నువ్వు ఎరుగుదువా? అట్లయితే నా సొమ్మును సావుకారుల దగ్గర నువ్వు ఎందుకు పెట్టలేదు? దానికి వడ్డైనా వచ్చుండేదేమో కదా అని అంటే, వీళ్ళు భయపడే వాళ్ళు చేయవలసిన పని చెయ్యరు సరి కదా. ఇవ్వండి, చివరకు వారికి అనుగ్రహించబడిన వాటన్నిటిని వారు దుర్వినియోగపరుచుకుంటారు. అది ఆ ఉపమానంలో ఉండేటువంటి కీలకమైన సత్యం. కనుక శిష్యులంగా మనం ఉండవలసింది భయపడ్డం కాదు, దేవునిలో విశ్రాంతిని కనుగొనాలి. భయపడ్డం కాదు, దేవునిలో విశ్రాంతిని మనం సంపాదించుకోవాలి. నెమ్మదితో మనం బ్రతకాలి. మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అని చెప్పిన ప్రభువే, అనుదినము మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని చెప్పాడు కదా ఆయన. కనుక భయపడుతూ మనం వెంబడించవలసింది. సరిగా వెంబడించకపోతే మనం ఇక విశ్రాంతిని సంపాదించుకోలేము అనే విషయాన్ని మీరు దయతో గమనించాలి. రెండవ సంగతి ఏంటనంటే, ఇక దేనికి మనకు భయం? పాపం మరణం ఒకవేళ వస్తుందన్న భయమా? పాపమును ఆయన జయించి మరణం పొంది మరణపు ముళ్ళును విడిచాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా అని ప్రభు ప్రశ్నించినటువంటి ఆ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో రాసి ఉంటుంది. మరణ భయం అనే దాస్యం కింద చిక్కుకున్న వారిని ఆయన్ని విడిపించుటకై ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకొని ఆయన పాపాన్ని మరణాన్ని ఆయన జయించినాడు. ఆ జయములో మనల్ని పెట్టి జయోత్సాహముతో ఊరేగిస్తూ ఉండగా పాపమును బట్టి భయం, మరణమును బట్టి భయం దానితో కలిగి ఉండడం శిష్యుని యొక్క నైజమైతే కాదు.
ఇది తెలుసుకోవాల్సిన కీలకమైన విషయం. అలాగనే మనుషుల భయం. ఈ రోజున చాలా మందికి ప్రభువుని వెంబడించినప్పుడు ఏమనుకుంటారో, ఏమి చేస్తారో అని మనుషుల యొక్క భయంతోనే బ్రతుకుతా ఉంటారు. ఇది కూడా మనకు సమంజసం కాదు. ఇలా అయితే మనం టిమిడ్ డిసైపుల్స్‌గా పిరికితనము కలిగిన శిష్యులంగానే మనం మిగిలిపోతామనే విషయం గమనించాలి. అలాగనే జరిగేటువంటి ప్రియులారా విధిని బట్టి భయం. ఏమి జరుగుతుందో, నా భవిష్యత్తు ఏమై ఉంటుందో అనేటువంటి దాని గురించిన భయం కూడా అది మనకు సమంజసం కాదు. మత్తయి సువార్త 25:25-29 వచనాల్లో వీడి భయం అదే కదా! ఒక తలాంతు పొందినటువంటి వాడు ఏమైపోతాదో, ఇది ఒక్కదానికి కూడా ఏమీ రాదేమో అని వాడు విధి భయం కలిగి ఉండి, వాడు సోమరైన చెడ్డదాసుడా అని అనిపించుకున్నాడు. ఇట్లా ప్రియులారా వినండి, విశ్రాంతిని పొందడం రాక, విజయములో బ్రతకడం రాక, దేవుని సంతోషపెట్టాలని దేవుని భయం లేక, మనుషులకు భయపడి, విధికి భయపడి, చివరకు భయపడే శిష్యులు కొంతమంది ఉన్నారు. ప్రియులారా ఇలాంటి శిష్యులు కూడా ప్రభు చుట్టూ మనకు కనబడుతూ ఉంటారన్నమాట. మొదటి మాట జ్ఞాపకం చేసుకునండి, సందేహపడే శిష్యులు. రెండవ మాట భయపడే శిష్యులు. ఇవన్నీ మీరు వింటూ ఉంటుంటే నువ్వు ఏదో ఒక కోవకు చెందిన శిష్యుడివై ఉంటావు. మరి నువ్వు ఎవరివో నీకు తెలుసుకోవాలి. నువ్వు ఏదో కోవకు చెందిన శిష్యుడివై ఉంటావు. కనుక ప్రియులారా, ఈ వాక్య వెలుగులో నేను ఎలా ప్రభుని వెంబడిస్తున్నాను, నేను ఎలాంటి శిష్యుడును అనే విషయాన్ని మీరే ఆలోచించుకోవాలని ఈ బోధ మీ ముందు ఉంచుతున్నాను. తరువాత ఈ భయపడే శిష్యుల గురించి, మరి భయానికి పరిష్కారం ఏంటండి అని అంటే జ్ఞాపకం చేస్తాను రండి. దేవుణ్ణి ప్రేమించడమే అన్ని భయాల నుంచి మనకు విడుదల దొరుకుతుందన్నమాట. మత్తయి సువార్త 22:37 వచనంలో గ్రేట్ కమాండ్ ఆయన ఇచ్చాడు. క్రైస్తవులకు ఉన్నవి రెండి. గ్రేట్ కమిషన్ ఉంది, శిష్యులను అనేకులు తయారు చేయాలి. గ్రేట్ కమాండ్ ఉంది, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే మన భయానికి పరిష్కారం దొరికినట్లే. క్రీస్తు యొక్క క్రమశిక్షణ పాటించండి, సమాధానకర్త దేవుడు మీతో ఉంటాడు అని ఫిలిప్పీ పత్రిక 4:9 వచనంలో రాసి ఉంది. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీతో ఉంటే అన్ని భయాలను ప్రియులారా వాటిలోంచి మనం విడుదల పొందవచ్చు అన్నమాట. తర్వాత తృప్తి ప్రభువులోనే ఉందని తెలుసుకోండి. ఈ తృప్తి కొరకు వేరొక దగ్గర వెతుక్కుంటే లేనిపోని చెడ్డ పర్యవసానాలు అనుభవించి మన భయముకులోనే బ్రతకాల్సి వస్తుంది. అపోస్తలుడైన పౌలు భయపడకుండా ప్రభువుని వెంబడించడానికి గల కారణం ఏంటంటే ప్రభువునందే సంతృప్తిని తాను నేర్చుకున్నాడు. అందుకే ఆయన ఇలాగన్నాడు, నేను ఉన్న స్థితిలోనే నేను సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాను అన్నాడు. కడుపు నిండా ఉండడం నాకు తెలుసు, కడుపు కాలడము నాకు తెలుసు. నా జీవితంలో నిజముగా నా జీవితంలో వినండి, సమృద్ధి నాకు తెలుసు, లేమి తెలుసు. ఏ పరిస్థితిలో దేవుడు ఉంచినా ఆ పరిస్థితుల్లో సంతృప్తి కలిగి ఉండడమే నేను నేర్చుకున్నాను అన్నాడు. అలాంటి అనుభవం కలిగిన వారు దేనికి భయపడక నిబ్బరంగా వారు ప్రభువుని వెంబడిస్తారన్నమాట. కనుక ప్రియమిత్రులారా వినండి, సందేహపడే శిష్యులు, భయపడే శిష్యులు. మూడో రకం శిష్యులు ఎవరంటే బలహీన శిష్యులు. వీళ్ళు వీక్ డిసైపుల్స్, శక్తి లేని బలహీనమైన శిష్యులు వీరు. వీరు బలహీనత అంటే ప్రభువుని వెంబడించగలిసినట్టుగా వెంబడించరు. ప్రభు కొరకు చేయవలసిన కార్యాల చెయ్యలేక ఒక నిస్సత్తువతో నిర్వీర్యమైపోయి, నిరాశతో ఉండిపోయి ప్రియుల చివరికి నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోతారు. సరే, ఇలాంటి వారు బలహీనతగా పరిష్కారం ఏంటనంటే దేవుని ఆత్మ సహాయంతో తన బ్రతకడమే. 2 తిమోతి 1:7 రాసి ఉంది, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని అనుగ్రహించిన గాని తిరిగితనము గల ఆత్మనివ్వలేదు. ఆత్మ ద్వారా నువ్వు శక్తిని పొంది నువ్వు బలమైన శిష్యుడు కావాలి తప్ప బలహీనమైన శిష్యునిగా ఉండడం సమంజసం కాదు. అలాగే మనం బలపరచబడ్డానికి దేవుని కృపపై ఆధారపడాలి. పౌలు తిమోతితో చెప్తున్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసు కృపచేత బలవంతుడు కమ్ము అని. దేవుని కృప మనల్ని బలపరిచేది. కనుక దేవుని ఆత్మ సహాయం తీసుకుంటూ దేవుని కృపపై ఆధారపడుతూ మనం బలమైన శిష్యులం కావాలన్నమాట. 3 చెప్పారు. 4వది ఏంటనంటే రహస్య శిష్యులు. వీళ్ళు సీక్రెట్ డిసైపుల్స్.
ప్రభువునందు విశ్వాసం ఉంచారు కానీ మేము ప్రభువునందు విశ్వాసం ఉంచామని అందరి ఎదుటకు చెప్పుకోలేక వీళ్ళు రహస్య శిష్యులుగానే మిగిలిపోతారు. సరే, వీళ్ళ గురించి కొన్ని మాటలు చెప్తాను వినండి. వీళ్ళు దాచబడి ఉండిపోదామని అనుకుంటారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 42, 43 వచనాల్లో మీరు గమనిస్తే ప్రియమిత్రులారా, యాజకుల్లో అనేకులు, అధికారుల్లో అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారు గాని వారు సమాజమునకు భయపడి యేసును ఒప్పుకోలేదు అని యేసు ప్రభు అన్నారు. వీళ్ళు దాచబడి ఉండిపోయారు ఈ అధికారులు. దేవునికి స్తోత్రం. మరి 19వ అధ్యాయం 38వ వచనంకి వచ్చేసరికి నికోదేము, అరిమత యోసేపు లాంటి అధికారులు వాళ్ళు కొంచెం బయటకు వచ్చి మేము ప్రభు యొక్క శిష్యులమే అన్నట్టుగా కనపరుచుకున్నారు. కానీ మనుషులకు భయపడి మనుషుల మెప్పును కోరుకునే వాళ్ళు హిడెన్ స్టేజ్ను కోరుకుంటారు. వారు దాచబడి ఉండడమే కోరుకుంటారు. ఇది రహస్య శిష్యుల యొక్క నైజం అన్నమాట. అయితే వినండి ప్రియులారా, పరిష్కారం ఏంటనంటే సిగ్గు నీడల నుంచి బయటకు మనం బయటకు రావాలి. అలాగనే దాపరగ జీవితం కాకుండా వెలుగులో నడవడానికి రావాలి. ఎవడి సిగ్గు నీడల నుంచి బయటకు రావాలి. ఎందుకంటే మనము సిగ్గుపడకూడదు. అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తుంటాడు, 2 తిమోతి 1వ అధ్యాయం 8వ వచనంలో, సువార్తను గూర్చి చెరసాల పాలైన నా గూర్చియు నువ్వు సిగ్గుపడ్డానికి వీల్లేదు తిమోతి, బయటికి రా అన్నాడు. అలాగనే మనం వెలుగులో నడవాలి. ఎందుకనంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8-17 వచనాల ప్రకారం మన వెలుగు సంబంధులమైతిమి. మిత్రులారా గమనించండి, మనం వెలుగులోనే నడవాలి. మనం వెలుగై ఉన్నాం. యేసు ప్రభు చెప్పి, నేను వెలుగై ఉన్నాను, వెలుగైన నేను సిలువలో అస్తమించి వెళ్ళిపోయిన తర్వాత ఈ లోకమును చీకట్లో ఉంచాలని నేను అనుకోవడం లేదు. నా శిష్యులను మిమ్మల్ని నేను వెలుగుగా ఉంచాను అన్నాడు. కనుక వెలుగైన మనం వెలుగును కలిగి ఉండి చివరకు వెలుగులో నడిచి ప్రియులారా అందరికీ కనబడేలాగా మన శిష్యత్వ జీవితాన్ని కనపరిస్తేనే మన సరైన శిష్యులం. కానీ ఇలా చాలా మంది ఉండరు. ఇలాంటి వాళ్ళను ప్రియులారా రహస్య శిష్యులు అని అంటాం. చివరి విషయానికి వస్తున్నాను. చివరి విషయం ఏంటనంటే ఆత్మఫలం ఫలించే శిష్యులు, ఫలభరితమైన ఫ్రూట్ఫుల్ డిసైపుల్స్ అన్నమాట. వీళ్ళు క్రీస్తుని నేర్చుకుంటారు, జీవించడం ద్వారా క్రీస్తుని నేర్చుకుంటారు, సాత్వికాన్ని అలాగనే దీన మనసును నేర్చుకుంటారు. అంత మాత్రమే కాదు ప్రియులారా, అతని మాటలో నిలిచుంటారు. యేసయ్య అన్నాడు, నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నిజముగా మీరు నాకు నిజముగా శిష్యులయ్యుందురు అనే మాట ప్రకారం వీళ్ళు దేవుని వాక్యములో నిలిచి ఉంటారు. అంత మాత్రమే కాదు, వాళ్ళ ప్రాచీన పురుషుణ్ణి నిలిపివేసి నూతన పురుషుని ధరిస్తారన్నట్టు. వారి ప్రాచీన స్వభావాన్ని సిలువకు కొట్టుకొని వారు నూతన స్వభావంతో బ్రతుకుతారన్నమాట. ఈ సత్యాలను ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22-24 వచనాల్లో పౌలు భక్తుడు చెప్పడాన్ని మనము చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు స్నేహితులారా, మీరు నేర్చుకున్న దానిలోనే కొనసాగాలి. ఏదైతే నేర్చుకున్నామో ప్రభు దగ్గర నేర్చుకొని ఏమైతే జీవిస్తున్నామో దాంట్లోనే కొనసాగాలి. కొంతమంది నేర్చుకుంటారు, కొంతకాలం జీవిస్తారు, తర్వాత దాంట్లో కొనసాగరు. అందుకనే వీరి ఆరంభం ఆత్మానుసారంగా ఉంటుంది, వారి ముగింపు శరీరానుసారం అయిపోతుంది. అట్లా ఉంటే మనం సరిగా ఫలించేటువంటి శిష్యులము అని మనం అనిపించబడవని మీరు దయతో తెలుసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అటు తర్వాత ప్రియమిత్రులారా వినండి, మనం ఫలించేటువంటి శిష్యులంగా మనం బ్రతికితే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. ఏమన్నాడు ప్రభు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను, ఇందువలన మీరు నా శిష్యులై ఉందురు అన్నాడు. కనుక మనం ఉండవలసింది ఫ్రూట్ఫుల్ డిసైపుల్స్ గా, ఎవరి ఫలభరితమైన ఆత్మఫలం ఫలించే శిష్యులుగా ఉండాలి అన్నది ప్రభు యొక్క కోరిక. నేను చివరిగా ఒక మాట అడుగుతాను, నువ్వు సందేశించే శిష్యుడివా, లేదా భయపడే శిష్యుడివా, లేకపోతే రహస్య శిష్యుడివా, లేకపోతే ఫలించే శిష్యుడివా? ఏదో ఒకటి అయి ఉంటావు, ఖచ్చితంగా ఏదో ఒకటి అయి ఉంటావు. ఇన్ని వాక్యపు బోధలు వెలుగులో నీ జీవితాన్ని గూర్చి నువ్వు చెప్పవలసినటువంటి జవాబు అయితే ఉంది అనే విషయాన్ని
మీ సహోదరునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి ఈరోజు మన యొక్క బైబిల్ స్టడీలో ఈ బోధనా తరగతిలో మనం 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తూ వచ్చాం. మొదటిది ఏంటనంటే శిష్యులను ఎవరు తయారు చేస్తారు? తర్వాత శిష్యత్వ ప్రక్రియలో గురువు పాత్ర ఏంటి? శిష్యుని యొక్క పాత్ర ఏంటి? తర్వాత శిష్యులుగా తయారైనటువంటి వారిలో ఏ రకం శిష్యులు ఎలా ఉంటారు? వారి పరిష్కారం ఎలా తీసుకుంటే ఎలా పరివర్తన చెందుతారు అనేది నేను ఈ బైబిల్ స్టడీలో మీకు చెప్పడం జరిగింది. కాబట్టి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. అయితే ఒక్క మాట మిమ్మల్ని అడగనివ్వండి. ఏమిటా మాట అంటే, నువ్వు శిష్యుడివైతే, శిష్యురాలివైతే నిన్ను అలాంటి శిష్యునిగా తయారు చేసింది ఎవరు? దేవుడని, సువార్తని, సంఘమని, మరొక శిష్యుడు అనేది నీ జవాబు కాకపోతే, నువ్వు మరి ఎట్లా శిష్యుడివయ్యావు అనే దానికి, శిష్యురాలవయ్యావు అనే దానికి ప్రశ్నించవలసి ఉంటుంది. నెంబర్ 2, శిష్యత్వ ప్రక్రియలో నీ మెంటార్ ఎవరు? మెంటీ అయిన నీవు ఎలాంటి ప్రక్రియలు నీ జీవితంలో అనుభవించావు? బోధ విన్నావా? బుద్ధివాక్యాలు వింటున్నావా? మరి నీ మెంటార్ నీ కొరకు ప్రార్థన చేస్తుంటాడు అనే విషయం నీవు గుర్తెరిగావా? అలాగనే తమ్ముళ్ళు, చెల్లెలు వినండి. నీవు ఆ శిష్యత్వ ప్రక్రియలో నువ్వు సాగిపోతా ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు ఆ శిష్యత్వ ప్రక్రియలో నీవు అనుభవించవలసినటువంటి అనుభవం, నీవు నీ మెంటార్‌ని నీవు అనుసరిస్తున్నావా? అటు పిమ్మట మిమ్మల్ని అడగవలసిన విషయం, నీ మెంటార్ నీకు ఒక తండ్రిలాగా వ్యవహరిస్తున్నాడా? నీవొక కుమారుడు, కుమార్తెలాగే నీవు ఆ దీవెన సంపాదించుకుంటున్నావా? ఆయన నీకు మాదిరైన ఆయన మాదిరిని అనుసరిస్తూ నువ్వు ఎవరికైనా మాదిరి అయ్యావా? తరువాత శిష్యునిగా మారినటువంటి నీవు మరి ఒకరికి శిష్యత్వంలోనికి నడిపించే అలవాటు ఉన్న వ్యక్తివేనా? చివరగా అడిగే ప్రశ్న, నీవు శిష్యునివైతే నీవు ఎలాంటి శిష్యుడువు? ఎలాంటి శిష్యురాలవు? ఈ వాక్య వెలుగులో నిన్ను నీవే పరీక్షించుకొని ప్రభు యొక్క కృపను కోరుతూ ప్రభు మనలను సరైన ఫలించే శిష్యులుగా ఉండినట్లుగా ఆయన తన కృప మన ఎడల చూపాలని ఆశతో ప్రార్థించుకొని ఆయనకు అప్పగించుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ప్రేమ గల మా నమ్మకమైన తండ్రి, మీకు కృతజ్ఞతా స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ సాయంకాలపు వేళ ఈ బైబిల్ స్టడీలో ఎవరు శిష్యులను తయారు చేసేదో, శిష్యుల తయారీలో ఉన్న ప్రక్రియలు ఏమిటో, ఈ భూమి మీద శిష్యులు అనబడే వారు ఎన్ని రకాలుగా ఉన్నారో, ఇవన్నీ చూచి మేము ఆలోచించడానికి మీరు ఇచ్చిన సమయం కొరకు వందనాలు. ప్రభా, భూమి మీద నీ సంకల్పాలు మీరు నెరవేర్చేందుకు నమ్మకమైన సరైన శిష్యుల కొరకు మీరు వెతుకుచూ ఉండగా, మేము అలాంటి శిష్యులంగా మేము ఎదుగునట్లు మా ఎడల మీరే మీ కృపాకార్యం జరిగింతురని, ఈ బైబిల్ స్టడీ తరగతిలో ఉన్న మా తమ్ముళ్ళు, చెల్లాయిల్ని పేరు పేరున దీవించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. ప్రభు నామంలో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను, మీ యొక్క స్టడీస్ని, మీ ఫ్యామిలీస్ని ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మరో వారం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే తమ్ముడు, రైట్. తమ్ముడు, నేను ఎగ్జిట్ అవుతున్నాను. ఓకే అన్న.